హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మేమందరం అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ స్టేషన్కి రీచ్ అయిపోయాక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం. మేమైతే హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చేసాం. సో ఎందుకైనా మంచిది అని మా ఫ్రెండ్స్ కూడా స్టేషన్కి అయితే వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా పెళ్లి కోసం అయితే వైజాగ్ రావాల్సింది, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అవ్వలేక అయితే రాలేకపోయారు. అందుకని లాస్ట్ టైం అయితే స్టేషన్కి వచ్చి కలుద్దామని అనుకుని స్టేషన్కి అయితే వచ్చారు. ఎప్పుడు సరదాగా ఉండే ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం ఎమోషనల్ అయిపోయి నన్ను కూడా ఎమోషనల్ చేసేసారు. ఇంకా ఏముంది, చిన్నప్పుడు మెమొరీస్ అంతా అలా రీకాల్ చేస్తూ చేస్తూ మా ట్రైన్ కూడా వచ్చేసింది. సో లాస్ట్లో మా ఫ్రెండ్స్ అందరినీ బాయ్ చెప్పేసి అలా మేమైతే బయలుదేరిపోయాం. ఇక్కడైతే మా బుజ్జి పాప చూసారు కదా, ట్రైన్లో కూడా ఎంజాయ్మెంట్ అయితే ఆగలేదు. సో మేమైతే దుర్గ్ నుంచి బయలుదేరిపోయాం రాయపూర్ వరకు మా ట్రైన్. సో అందరం అందుకని ఒక్కొక్క ప్లేసెస్లోనైతే కూర్చుని పోయాం. మళ్ళీ రాయపూర్ నుంచి వైజాగ్ కోసం అయితే కోర్బా విశాఖపట్నం ట్రైన్ అయితే ఎక్కాం. దుర్గ్ నుంచి రాయపూర్కి అయితే 45 minutes పడుతుంది కదా. సో అందరూ అయితే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి అయితే కూర్చుని పోయారు. ఇంకా చాలామంది అయితే పవర్ హౌస్లో కూడా ఎక్కారు. లైక్ మాకు ఫొటోస్ తీసుకున్న వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, ఇంకా మా అత్త వాళ్ళు, ఇంకా మావయ్య వాళ్ళు కూడా పవర్ హౌస్లో ఎక్కిపోయారు. సో ఇదేనండి వీడియో. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.